నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటే సంతానలేమి సమస్య వచ్చా? పిల్లలు కాకుండా మందులు టాబ్లెట్స్ వేసుకుంటారు చూడండి, ఎన్నో నెలలు సంవత్సరాలు వేసుకుంటారు. దానివల్ల సంతానలేమి సమస్య అవుతుందనేది అనుకుంటారు. అది నిజము కాదు. ఈ అవగాహనని మనం ఈ రోజు దూరం చేద్దాం. కానీ సైన్స్ ఫ్యాక్ట్స్ తో పాటే దీన్ని మనం ఎదుర్కొందాం. సో బర్త్ కంట్రోల్ పిల్స్ ఏంటంటే టెంపరీగా మీ అండంని విడుదలవ్వడం కాకుండా చూస్తాయి. సో హార్మోన్ లెవెల్స్ ని ఆల్టర్ చేస్తాయి, ఎస్పెషలీ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ని. ఇవి ఏం చేస్తాయి అంటే మీ సర్వైకల్ మ్యూకస్ ని, అంటే యోనిలో ఉన్న మ్యూకస్ ని, లిక్విడ్ ని థిక్ చేస్తాయి. ఎండోమెట్రియం ని థిన్ చేస్తాయి, గర్భసంచి పొరని బాగా సన్నగా చేసేస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే కణం అండం దాకా చేరదు, అందుకనే ఫలదీకరణం కాకుండా ప్రెగ్నెన్సీ కాకుండా ఉంటుంది. కానీ ఇందాక నేను చెప్పిన పదం విన్నారా, టెంపరీగానే ఇది ఇలా చేస్తుంది. ఈ పిల్, ఈ బర్త్ కంట్రోల్ పిల్ మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ ని పాజ్ అని కొడుతుంది అనమాట. సో ఇది డ్యామేజ్ చేయదు, ఉన్న అండాలని అసలు తగ్గించడం అనేది అసలుకే చేయదు. కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంటుందా అని చాలా మంది అడుగుతారు. సో స్టడీస్ చూడాలి. చాలా స్టడీస్ చెప్పాయి నో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, అసలు ఏమీ కాదు. మీరు ఎక్కువ రోజులు తీసుకున్నా, బర్త్ కంట్రోల్ పిల్ మానేసినా ఏం కాదు. ఇన్ఫాక్ట్ కొంతమందిలో ఓవ్యులేషన్ వెంటనే అవుతుంది, అదే నెల అవ్వచ్చు, లేదా కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత కూడా అయిపోవచ్చు. ఈ పిల్స్ మానేసిన తర్వాత 1 year లోపలనే చాలా మంది కన్సీవ్ అయిపోతారు. కొందరైతే ఫస్ట్ నెలలోనే కన్సీవ్ అయిపోతారు. 2011 లో ఒక యూరోపియన్ స్టడీ చాలా మంది మహిళల్ని స్టడీ చేసింది. ఈ పిల్స్ మానేసిన వాళ్ళని 80% 12 months లోపలే ప్రెగ్నెంట్ అయ్యారు. ఇది జనరల్ పాపులేషన్ కి తగ్గట్టుగానే స్టాటిస్టిక్స్ అన్నమాట.